పరమోత్కృష్టమైనటువంటి రోజు భీష్మ ఏకాదశి. మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి. ఈనాడు భీష్ముడు పరమాత్మలో సాయుధ్యం పొందినటువంటి రోజు. భాగవతంలో భీష్ముడు చేసినటువంటి స్తుతిని మాత్రమే వివరించారు. కుంతీదేవి ప్రార్థన తర్వాత ధర్మరాజు గారు బాధపడుతుంటే, కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందరో రాజుల్ని తెగటార్చాను, దాని వలన నాకు కలిగినటువంటి పాపం ఏ విధంగా పోతుంది అని బాధపడుతున్నటువంటి సమయంలో ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్య మీద పడుకుని ఉన్నాడయ్యా మహానుభావుడు భీష్ముడు. అక్కడికి వెడదాం పద అని కృష్ణ భగవానుడు ధర్మరాజుని తీసుకుని వెళ్ళినప్పుడు ధర్మములను ఉపదేశం చేసి ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయినటువంటి సంఘటన మాత్రమే వివరించారు. అప్పుడు కృష్ణ భగవానుడిని ఆయన చేసిన స్తోత్రం. కానీ ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏది వినడం చేత ఇవాళ మనం తరిస్తామో, ఏ మహాపురుషుడి యొక్క జీవితాన్ని మనం వినాలో అది వివరించే ప్రయత్నాన్ని చేస్తాను. భీష్ముడి జీవితం అంత తేలికైనటువంటి విషయం కాదు. ధర్మం అంటే ఎంత కష్టంగా ఉంటుందో, కాలం అంటే ఎలా ఉంటుందో మీరు గమనిద్దురు. కానీ భీష్ముడి జీవితంలో ఒకానొకప్పుడు బ్రహ్మగారు ఒక పెద్ద సభను ఒకదాన్ని తీర్చారు. అందులో ఋషులు, ప్రజాపతులు మొదలైనటువంటి వారందరూ ఇచ్చేశారు. ఇచ్చేసి ఆ సభ యందు కూర్చుని వారు చర్చ చేస్తున్నారు. దేని గురించి చర్చ చేస్తున్నారు అంటే, ఈ లోకములో కళ్యాణము జరిగేటట్టు చూడడం ఎలాగా, భగవంతుని యందు భక్తి కలిగేటట్టుగా ప్రవర్తించడం ఎలాగా. ఆ సభ జరుగుతున్నటువంటి సమయంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఆ సభలోకి గంగాదేవి ప్రవేశించింది. గంగమ్మ పరమ పవిత్రురాలు, హిమవంతుని యొక్క పెద్ద కూతురు గంగమ్మ. అందుకని ఆవిడ గంగాదేవి సభలో ప్రవేశించింది. సహజంగా ఆవిడ చాలా సౌందర్య రాశి, పార్వతీదేవికి తోబుట్టు కనుక విశేషమైనటువంటి అందగర్తె. ఆ తల్లి లోపల ప్రవేశించినటువంటి రీతిలో మహాసౌందర్య రాశి అయినటువంటి గంగ అక్కడ ఉండగా, చతుర్ముఖ బ్రహ్మగారి సభలో వాయువు వీచింది. ఒక పెద్ద గాలి వచ్చి గంగాదేవి యొక్క పవిట తొలగితే, అయితే దీని వెనకాతల ఉండేటటువంటి ఆదిశక్తి, పరాశక్తి కారణమై ఉంటుంది. ఆవిడ ఏదో చాలా దూరం ఆలోచించి పనులు చేస్తుంది. అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలు కావు, వాటి వెనక అమ్మవారి ప్రణాళిక ఏదో ఉంటుంది. ఆ గంగమ్మ పమిట తొలగితే బ్రహ్మగారి సభలో ఉన్నాం మనం. ఎంత గౌరవం పాటించారో చూడండి. ఉన్నటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు సభలో ఉన్నారు, వారి ఆధ్యక్షంలో జరుగుతోంది. పైగా మనందరం ఆ సభకి విచ్చేసినటువంటి సదస్యులం. ఇలాంటి చోట మనం గౌరవంతో ప్రవర్తించాలని అందరూ తలలు వంచుకుని కూర్చున్నారు. కానీ అందులో కూర్చున్నటువంటి ఒక రాజర్షి మాత్రం తదేక దృష్టితో గంగమ్మ వంక చూస్తున్నాడు. ఆశ్చర్యకరంగా గంగమ్మ కూడా రాజర్షి వంక తదేక దృష్టితో చూస్తోంది. వారిద్దరి యందు కామము అతిశయించింది. మనం చతుర్ముఖ బ్రహ్మగారి సభలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయారు. ఇది అంత తేలిగ్గా హాస్యాస్పదంగా జరిగే సందర్భం కాదు. దీని వెనకాతల ఏదో ఒక పెద్ద ప్రణాళికా నిర్మాణం జరిగింది అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సంకల్పములు మనకు అర్థమయ్యేవి కావు, కథ నడిస్తే మనకు అర్థం అవుతుంది. అప్పుడు బ్రహ్మగారికి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మగారి సభలోకి వచ్చి గంగమ్మ ఇలా ప్రవర్తించడం ఏమిటి, రాజర్షి అలా ప్రవర్తించడం ఏమిటి, కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను. ఇలా సమయాసమయములు లేకుండా కామప్రచోదనం కలిగి ప్రవర్తించావు కనుక నువ్వు మర్త్యలోకమైనటువంటి భూలోకమునందు జన్మించరవుగాక అని ఆ రాజర్షిని శపించారు. గంగమ్మని నీవు కూడా భూలోకమునందు ఆ రాజర్షికి భార్యవై కొంతకాలము చెరించరవుగాక అని, తదనంతరం శరీరం విడిచిపెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ స్వర్గలోకానికి వస్తావు అని శాప విమోచనం చెప్పారు. ఆ కారణం చేత రాజర్షి నేను ఎవరి కడుపున జన్మించాలి అని చూస్తుండగా ఆయనకి భరతవర్షంలో ప్రతీపుడు అనబడేటటువంటి ఒక మహారాజు, గొప్ప చక్రవర్తి, ఆయన భరత వంశంలో జన్మించాడు. మహాధర్మమూర్తి, బిడ్డలు లేరు. ఆ ప్రతీపుణ్ణి చూసి ఆయనకి కుమారుడిగా జన్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకి కుమారుడిగా జన్మిద్దామని నిర్ణయం తీసుకుని ఆయన మర్త్యలోకంలో ప్రవేశించేటటువంటి సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి కిందకు వస్తాం. అరే నేను ఎంత పొరపాటు పని చేశాను, నేనైనా ఆ సమయంలో కొంచెం పమిట సర్దుకుని సరిగ్గా ప్రవర్తించి ఉంటే పాపం ఆ రాజర్షికి అన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు. నేను ఎంత పొరపాటుగా ప్రవర్తించాను. నేను చేసినటువంటి పొరపాటు పని సరిదిద్దుకోవాలంటే
బ్రహ్మగారిచ్చినటువంటి శాపము వలన మత్స్యలోకములో జన్మించి ఆ రాజర్షి ఎవరిగా జన్మిస్తున్నాడో ఆయన భార్యగా కొంతకాలము ఉండాలి అనుకుంది ఆవిడ. ఈ సంకల్పము కలిగి వస్తున్నప్పుడు అష్టవసువులు ఆవిడికి రోదన చేస్తూ కనపడ్డారు, ఏడుస్తూ బాధపడుతూ కనపడ్డారు. ఆవిడ ఆశ్చర్యపోయింది. అష్టవసువుల్ని అడిగింది, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకంత బాధగా ఉన్నారని అడిగింది. అయితే వాళ్ళు ఒక చిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశారు. మేము అష్టవసువులం భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతుంటే వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీదుగా మేము ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో మాకు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. అందులో ధేనువు ఉంది, కామధేనువు, నందిని. దానిని చూసి అందులో ద్యు అనబడేటటువంటి ఒక వసువుని ఆయన భార్య అడిగింది. అంత మెరిసిపోతోంది, ఏదో తెల్లటి పర్వతాకారంలో ఉంది, అంత ప్రకాశవంతంగా ఉంది, అంత తేజస్సుతో ఉంది, అది మామూలు అవే అని అడిగింది. అయితే ఆయన అన్నాడు, కాదు కాదు, దాన్ని కామధేను అంటారు, దాన్ని పాలు తాగితే ఎటువంటి కోరికైనా తీరుతుంది అన్నారు. అంటే ఆ ద్యు అనబడేటటువంటి వసువు యొక్క భార్య ఆవిడంది, నాకు ఒక స్నేహితురాలు ఉంది, ఆవిడ పేరు ఉసీనరా. ఆ ఉసీనరా అనబడేటటువంటి స్నేహితురాలు కొంచెం రోగగ్రస్త అయి వృద్ధాప్యాన్ని పొందింది. ఆవిడికి మళ్ళీ యవ్వనం వస్తే మాతో పాటు సంతోషంగా గడుపుతుంది. అందుకని మనం ఈ కామధేనువుని అపహరిద్దాం. ఎలాగో లేడు కదా వశిష్ఠుడు ఆశ్రమంలో, అపహరించి తీసుకుని వెళ్ళి ఈ కామధేనువు యొక్క పాలు ఉసీనరాకి పట్టిద్దామని. భార్య మాట కాదనలేక మిగిలినటువంటి వసువులతో కలిసి ద్యు ఆ కామధేనువుని అపహరించాడు. అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. వశిష్ఠ మహర్షి మరునాడు పూజ కోసమని, సాయంకాలం అగ్నికార్యం కోసమని దర్భలు మొదలైనవి సేకరించడానికని వెళ్ళారు. వారు తిరిగి వచ్చి ఆశ్రమంలో చూశారు, నందినీ ధేనువు కనపడలేదు. అంతటా వెతికారు. వెతికి ఒక్కసారి తపోనిష్టలో కూర్చుని ఆచమనం చేసి దివ్య దృష్టితో చూశారు. అష్టవసువులు అపహరించడం తెలిసింది ఆయనకి. తెలిసి వెంటనే శపించారు. బ్రహ్మర్షి లేని సమయం చూసి నందినీ ధేనువుని అపహరించారు కనుక మీరు భూలోకమునందు జన్మించెదరుగాక అని. ఈ అష్టవసువులకి ఈ వార్త తెలిసి పరుగు పరుగున వచ్చి వశిష్ఠ మహర్షి యొక్క పాదాల మీద పడ్డారు. మహాప్రభో, మీరు మాకు దారుణమైన శాపాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు మేము భూలోకంలో జన్మిస్తే చాలా ఇబ్బందులకి గురైపోతాం. మీరు మా యందు అనుగ్రహించి మాకు శాపానుగ్రహాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చెయ్యండి అన్నారు. అంటే ఆయన అన్నారు, మీరు 80 వసువులు, 80లో 7 యందు పాపము యొక్క తీవ్రత తక్కువగా ఉన్నది. మీరు కేవలం ద్యువుకి సహకరించారు, కానీ అసలు అపహరించడానికి ప్రధానమైన కారణము ద్యువు. అందుచేత మీరు 7 పుట్టినటువంటి వెంటనే మరణిస్తారు. కాబట్టి నరుడిగా జన్మిస్తారు, కానీ జన్మించినటువంటి కొద్ది గంటలలో శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేసి మళ్ళీ వసువులైపోతారు. కానీ ప్రధాన పాత్ర పోషించినటువంటి ద్యువు మాత్రం పరాక్రమవంతుడై కని విని ఎరగనటువంటి చరిత్ర సృష్టించి భూలోకమునందు కొంతకాలముండి తరువాత తిరిగి బ్రహ్మైక్యమును పొందుతాడు. అందుకని ద్యువు మాత్రం కొంతకాలము లోకమునందు ఉండవలసినదే అని ఆయన శాప విమోచనాన్ని కటాక్షించారు. కటాక్షిస్తే ఆ 80 ఇప్పుడు భూలోకంలో జన్మించాలి. అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు. గంగమ్మని చూసి అడిగారు, అమ్మా నువ్వెందుకు ఎడుతున్నావు భూలోకానికి అన్నారు. ఇదిగో జరిగినటువంటి విషయం ఇలా ఉంది, అందుచేత నేను ఆ రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయనకి భార్యని కావాలని వెడుతున్నాను. అయితే అమ్మ మాకు ఒక ఉపకారం చేసి పెట్టు, నువ్వు ఎలాగో వెడుతున్నావు కనుక నీ కడుపున మేము 80 పుడతాం. పుట్టినప్పుడు నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని శాప విమోచనం కోసం భూలోకంలో ఏ తల్లి కూడా పుట్టినటువంటి బిడ్డల్ని కొద్ది గంటలలోనే తీసుకెళ్ళి చంపదు. ఏ తల్లి కొద్ది గంటలలో చంపదంటే నా ఉద్దేశం కొన్ని రోజులు పోయాక చంపుతుందని కాదు, ఎప్పటికీ అలా ప్రవర్తించదు. కన్న తల్లికి ఉండేటటువంటి మమకారం అటువంటిది. అందుకని మాకు శాప విమోచనం ఎలా కలుగుతుంది? అందుకని మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాం. నువ్వు మాయందు అనుగ్రహించి పుట్టినటువంటి వెంటనే మమ్మల్ని మళ్ళీ తిరిగి మేము వసువుల యొక్క స్థానాన్ని అలంకరించడానికి వీలుగా ఆ శరీరం విడిచిపెట్టేటట్టుగా మమ్మల్ని కటాక్షించు అన్నారు. తప్పకుండా అలా చేస్తాను అంది. కాబట్టి వసువులు ఎదురు చూస్తున్నారు, గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుంది, ఆవిడ కడుపులోకి వద్దామని. ఇది జరిగితే గంగా తీరమునందు ప్రతీపుడనపడేటటువంటి భరతవంశంలో జన్మించిన చక్రవర్తి పుత్రార్థి అయి తపిస్తున్నాడే. ఆయనకి సామ్రాజ్యం ఉంది, సత్యం ఉంది, ధర్మం ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని భోగాలు ఉన్నాయి, కానీ సంతానం లేదు.
ఈశ్వరానుగ్రహాన్ని అపేక్షించి ఆయన గంగా తీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. గంగమ్మ చూసింది. ఈ ప్రతీపుణ్ణి చూసి ఆయనే తాను ఇతపూర్వం బ్రహ్మసభలో చూసినటువంటి వ్యక్తి ఈయనే ఈ జన్మ తీసుకున్నాడు అనుకుంది. అనుకుని ఈయన్ని వివాహం చేసుకోవాలని ఆయన తపస్సులో కళ్ళు మూసుకొని ఇంద్రియాల్ని వెనక్కి తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. గంగమ్మ గబగబా గంగలోంచి లేచి బయటికి వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. కూర్చుంటే ఆయనకి బాహ్య స్మృతి కలిగింది. తొడ మీద కూర్చున్న స్త్రీ ఎవరు అని చూశాడు. గొప్ప సౌందర్య రాశి. ఆయన అన్నాడు, అమ్మ నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు ఇలా కూర్చున్నావు నా కుడి తొడ మీద అని అడిగాడు. అయితే ఆవిడంది, నన్ను గంగా అంటారు, నేను గంగా నదికి అధిష్టాన దేవతను, నేను నీకు భార్యని కావాలి అని వచ్చాను, అందుకని నీ ఒళ్ళో కూర్చున్నాను. ఆయన అన్నాడు, నీవు నా భార్యవి కావాలి అని అనుకున్నావు, నువ్వు వచ్చి ఎక్కడ కూర్చున్నావు, కుడి తొడ మీద కూర్చున్నావు. కుడి తొడ మీద కూర్చునేటటువంటి అధికారము ఒక్క కూతురుకి కోడలికి వాళ్ళిద్దరికీ ఉంది. కూతురు కోడలు తప్ప పురుషుడి యొక్క తొడ మీద భార్య కూర్చోకూడదు. చేత ఎడమ తొడ మీద కూర్చుంటారు భర్తకి భార్య. అందుకని నువ్వు వచ్చి నా కుడి తొడ మీద కూర్చున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వెవరు, నా కోడలితోనన్నా సమానం, కూతురితోనన్నా సమానం. నిన్ను నా కూతురితో సమానం అనడానికి వీల్లేదు. ఎందుచేత వీల్లేదంటే నువ్వు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు కాబట్టి నీకు ఆ భావన నా యందు ఉన్నప్పుడు నిన్ను నేను కూతురని అనకూడదు. కాబట్టి నాతో సమానుడైన వాడెవరు, నా కొడుకు. ఆత్మావై పుత్రనామాసి, నా తేజస్సు నా కుమారుని యందు ఉంటుంది. అందుకని నీవు నన్ను భర్తగా పొందాలనుకున్నావు కాబట్టి నా కుమారుడికి భార్య అవుదువు గనివి. అప్పుడు నువ్వు కూర్చోవడం ధర్మబద్ధమైపోతుంది. నువ్వు నా కోడలు అవుదువు గనివి, నాకు కుమారుడు జన్మిస్తే ఆ కుమారుడికి నువ్వు భార్య అవుదువుగాక, నీకు వరం ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చూశాడు ఆ పైనుంచి వచ్చినటువంటి రాజర్షి చూసి, గోభిషుడు అని ఆయన, ఇప్పుడు నాకు అవకాశం దొరికింది గంగమ్మని భార్యగా పొందాలి కాబట్టి నేను ఈ ప్రతీప మహారాజు యొక్క కుమారుడిగా జన్మిస్తాను అని ఆయన తేజస్సులోకి ప్రవేశించి శంతన మహారాజు అన్న పేరుతో జన్మించాడు. ఈ శంతన మహారాజు పెరిగి పెద్దవాడై యవ్వనానికి వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసి ప్రతీపుడి పిలిచి ఒక మాట చెప్పాడు. నేను ఒకనకొకప్పుడు గంగా తీరంలో తపస్సు చేస్తుండగా నాకు ఒక స్త్రీ కనపడింది. ఆమె నా కుడితొడ మీద కూర్చుని నన్ను భర్తగా పొందాలని అడిగింది. నిన్ను నా కోడల్ని చేసుకుంటానని మాట ఇచ్చాను. అందుకని నీకు గంగా తీరంలో మెరుపు తీగ వంటి ఒక కన్య కనపడుతుంది, నువ్వు ఆ కన్యని భార్యగా స్వీకరించు అని ఆయన తపోభూములకు వెళ్ళిపోయాడు. ఒకనాడు శంతన మహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం. శంతన మహారాజు గారు వేటాడడానికి వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వస్తూ విశ్రాంతి కోసమని గంగా తీరంలో కూర్చున్నాడు. అక్కడ కనపడింది గంగమ్మ. కనపడితే ఆయన తండ్రి గారు చెప్పినటువంటి స్త్రీ ఈమెయే అని నమ్మి ఆవిడ్ని వివాహం చేసుకోవడానికని ప్రయత్నించి ఆవిడతో మాట కలిపాడు. కలిపితే ఆవిడ వసువులకి మాట ఇచ్చి ఉన్నది, బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళు శరీరం వదిలిపెట్టేటట్టు చూస్తానని. ఇప్పుడు రేపు దానికి భర్త అడ్డుగా నిలబడితే వాళ్ళకి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కుదరదు. అందుకని ఆవిడంది, నేను నీకు భార్యనవుతాను కానీ నాదొక షరతు అంది. నేను ఏ పని చేసినా అది శుభం కావచ్చు అశుభం కావచ్చు, నేను ఏది మాట్లాడినా కూడా నవక్తవ్యం తథాప్రియం, నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు. నేను ఏ పని చేసినా నువ్వు అంగీకరించాలి. నువ్వు ఏనాడు నాకు ఎదురు చెప్తావో ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలాగైతే నేను నిన్ను వివాహం చేసుకుంటాను. శంతన మహారాజు బాహ్య సౌందర్యాన్ని చూసి ప్రేమించాడు, వివాహం చేసుకున్నాడు. మొట్టమొదట కొడుకు కలిగాడు. కొడుకు పుట్టగానే ఇప్పుడు ఆయన యొక్క స్థితి మారింది, తండ్రి అయ్యాడు. కాబట్టి ఆయన ప్రేమ అంతా కొడుకు మీదకి వెళ్ళింది. బహు అందగాడు కొడుకు. అందున పెద్ద కొడుకు మొట్టమొదట పుట్టినవాడు. కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడో తెలుసు. కొడుకు పుట్టాడు. పుట్టగానే నిత్తుటితో ఉన్నటువంటి బిడ్డని 2 చేతుల్లో పట్టుకుని గంగమ్మ వెళ్ళి గంగలో వదిలిపెట్టేసింది. అంటే ఆవిడ ఇచ్చినటువంటి మాట అటువంటిది. 7 వసువులకి ఆవిడ మళ్ళీ స్వస్థితిని కల్పించాలి, అందుకని నీటిలో విడిచిపెట్టేసింది. ఊరుకున్నాడు. ఏది చేసినా అడ్డు పెట్టకూడదు, అందుకని ఊరుకున్నాడు. అలా ఒకసారి కాదు, 2 మాటలు కాదు, 3 మాటలు కాదు, 4 మాటలు కాదు, 7 సార్లు అయిపోయింది. 7 కొడుకుల్ని తీసుకెళ్ళి గంగలో కలిపేసింది. 8వ మాట మహాతేజోవంతమైనటువంటి కుమారుడు జన్మించాడు. 7 మాటలు లేని ప్రేమ 8వ మాట ఎందుకు భార్యను అడ్డు పెడతాడండి? అంటే గంగమ్మ ఇచ్చినటువంటి వరం అక్కడతో పూర్తయిపోయింది. 8వ మాట మళ్ళీ ఆ బిడ్డని తీసుకుని వెళ్ళిపోతోంది గంగ వైపు.
వెళ్ళిపోతుంటే ఆయన అన్నాడు, ఛీ రాక్షసి, ఎవరైనా మాతృత్వాన్ని కోరుకుంటారు, నువ్వేమిటి ఎంతమంది కొడుకులు పుట్టినా తీసుకెళ్లి గంగలో పారేస్తుంటావు, ఇప్పుడు 8వ మాట చేస్తున్నావు ఈ పని, ఇంకా నేను సహించను, నువ్వు ఆ పని చెయ్యడానికి వీల్లేదు. గంగమ్మ నవ్వింది, నువ్వు నేను చేసిన పనికి ఎప్పుడు అడ్డు పెడతావో అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని నేను ముందే చెప్పాను, ఇవాళ నువ్వు అడ్డు పెట్టావు, అందుకని నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతే వెళ్ళిపో, నా కొడుకు నాకు ఇచ్చాను. ఆవిడంది అది కుదరదు, నీ కొడుకు కాదు నాకు కూడా కొడుకే, వీణ్ణి నేను తీసుకెళ్ళి, పిచ్చి మహారాజా నేనేదో చేయలేదు, 7 వసువులకి మళ్ళీ వాళ్ళ సహజ స్థితిని ఇచ్చాను, వీడు 8వ వాడు బతకాలి, వీణ్ణి నేను తీసుకెళ్ళి వశిష్ఠ మహర్షి దగ్గర పరశురాముడి దగ్గర అస్త్ర విద్యనంతటినీ నేర్పి అపారమైనటువంటి ధనుర్విద్యా ప్రావీణ్యం వచ్చిన తరువాత తెచ్చి నీకు కొడుకుగా అప్పచెప్తాను, అప్పటి వరకు నా దగ్గర ఉంచుకుంటానని ఆ కొడుకుని తీసుకెళ్ళి గంగమ్మ గంగలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత శంతన మహారాజు గారు ఒక్కడే ఉండేవాడు, రాజ్యం వెళ్తున్నాడు, వేటకెడుతున్నాడు, తిరుగుతున్నాడు, వస్తున్నాడు, అలా కొంతకాలం గడిచిపోయింది. అసలు గంగమ్మ చెప్పిన మాట మర్చిపోయాడు. ఒకానొక నాడు గంగా తీరంలో తిరుగుతున్నాడు. తిరుగుతుంటే మంచి యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి అద్భుతంగా బాణప్రయోగం చేస్తున్నాడు. ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్ళు తొక్కింది. నా కొడుకు కూడా ఉంటే ఈ పాటికి ఇదే వయస్సులో ఉంటాడని, బాబు నువ్వెవరు ఏమిటి అని ఆరా తీశాడు. అప్పుడు గంగమ్మ వచ్చి, ఈయన దేవవ్రతుడు అని పేరు ఇచ్చాను ఈయనకి, ఈయన గాంగేయుడు, గంగాస్తుడు కనుక గాంగేయుడు, ఈయన వశిష్ఠ మహర్షి దగ్గర పరశురాముడి దగ్గర ధనుర్విద్య ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, అన్ని విధాలుగా రాశీభూతమైనటువంటి రాజనీతిజ్ఞుడు, ధర్మము తెలుసున్నవాడు, పైగా విలువిద్య నేర్పరి, ఈ కొడుకుని నీకు అప్పచెప్తున్నాను అని ఆ కొడుకుని ఆయనకి అప్పచెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయన శంతనుడు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అప్పటికి సంతోషంగా కొడుకు దొరికాడు, సభ చేశాడు, ఆ కొడుకుని పరిచయం చేశాడు, ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఇక్కడే అనుకోని మలుపు ఒకటి తిరిగింది. ఒకానొక నాడు మళ్ళీ వేటకెళ్ళాడు. వేటకెడితే అక్కడ యోజనగంధి కనపడింది. ఆ సత్యవతీదేవిని చూశాడు. ఆవిడ యోజనగంధి. అంతకుముందు ఆవిడ దగ్గర చాపలకంపు వచ్చేది. పరాశర మహర్షి వరం ఇచ్చారు వ్యాస మహర్షి జన్మించినప్పుడు. ఆవిడ నించున్న చోటు నుంచి ఒక యోజనం దూరం కస్తూరి వాసన వస్తుంది. ఆవిడ పడవ మీద అందరినీ ఉచితంగా అటు ఇటు చేరుస్తూ ఉంటుంది గంగా తీరంలో. ఆ సత్యవతీదేవిని చూసి వివాహం చేసుకుంటానని అడిగాడు. ఆవిడంది, నేను స్వేచ్ఛా విహరిణిని కాను, నా తండ్రి దాశరాజు ఉన్నాడు, నువ్వు నా తండ్రిని అడుగు, నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు, నా తండ్రి అంగీకరించకపోతే అప్పుడు నువ్వు నన్ను రాక్షస వివాహంలో పాణిగ్రహణం చేసి తీసుకెడుతూ గానివి, నా తండ్రి అనుమతి తీసుకోమని. అంటే శంతన మహారాజు గారు దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. దాశరాజు వంగి వంగి నమస్కారాలు చేశాడు శంతనుణ్ణి చూసి. అయ్యా మీకు నేను ఏం చెయ్యగలవాడను అన్నాడు. నీ కన్యకారత్నాన్ని నాకు ఇవ్వయ్యా అని అడిగాడు శంతనుడు. అడిగితే ఆయన ఎంత తెలివైనవాడో చూడండి. ఆయన అన్నాడు, దాశరాజు నా కూతురు సత్యవతిని నీకిచ్చి వివాహం చేస్తాను, కానీ రేపొద్దున్న నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా అని అడిగాడు. అడిగితే ఆయనకి దేవవ్రతుడు ఒక్కసారి మనస్సులో మిదిలాడు. పెద్ద కొడుకున్నాడు, మహానుభావుడు, ధర్మజ్ఞుడు, గొప్ప విలువిద్యా విశారదుడు. అటువంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత వృద్ధాప్యంలో ఈ సత్యవతీదేవి కోసం అని చెప్పి తను ఎలా విడిచిపెట్టేసుకుంటాడు కొడుకుని? మాట ఇవ్వలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఈవిడ మీద మనస్సు ఉండిపోయింది. కుమారుడు వెళ్ళి అడిగాడు, నాన్నగారు ఏమైంది అని. చూచాయగా చెప్పాడు ఈ విషయాన్ని. మంత్రుల దగ్గర అడిగాడు మహానుభావుడు దేవవ్రతుడు. అడిగితే మీ నాన్నగారికి ఈ వయస్సులో వివాహం మీదుగా మనసు మళ్ళింది, సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు, కానీ దాశరాజు ఈ నియమం పెట్టాడు అన్నారు. అంటే దేవవ్రతుడు దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా మీ కుమార్తె అయినటువంటి సత్యవతీదేవిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయండి అని అడిగాడు. అడిగితే దాశరాజు అన్నాడు, తప్పకుండా చేస్తాను, నాకు అభ్యంతరం లేదు, కానీ నా కుమార్తెకి పుట్టేటటువంటి కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా అన్నాడు. అంటే దేవవ్రతుడు అన్నాడు, తప్పకుండా వస్తుంది, ఎందుకంటే నాకు కదా రావాలి రాజ్యం, నేను రాజ్యాన్ని పరిత్యాగం చేసేస్తున్నాను, నేను తీసుకోను రాజ్యం, మా నాన్నగారి యొక్క కోరిక తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చెయ్యండి అన్నాడు. దాశరాజు అన్నాడు, ఇక్కడ వరకు బాగుంది, కానీ రేపు నీకో కొడుకు పుడతాడు, నువ్వు సహజంగా చాలా పరాక్రమవంతుడవు, నీకు పుట్టేటటువంటి కొడుకు చాలా పరాక్రమవంతుడు అవుతాడు, అంత పరాక్రమవంతుడైనటువంటి నీ కొడుకు
సత్యవతీదేవికి పుట్టినటువంటి కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా? వాడి కుత్తుక కత్తిరించి మళ్ళీ రాజ్యానికి వస్తాడు. అందుకని రేపొద్దున్న నీ కొడుకు దగ్గర నుంచి ప్రమాదం రాదని ఏమిటి హామీ అంటే, ఆ దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేశాడు. నీకు ఆ అనుమానం ఉంది కనుక తండ్రి యొక్క మాట నిలబెట్టి తండ్రి యొక్క గౌరవాన్ని, తండ్రి కోరుకున్నటువంటి కోర్కెని తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత, మా తండ్రి గారి కోసం నేను భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఇక నుంచి ఏ స్త్రీ యందు కూడా భార్యాభావనతో ప్రవర్తించను, బ్రహ్మచారినై నా జీవితాన్ని పూర్తి చేసేస్తాను అన్నాడు. ఈ ప్రతిజ్ఞ అది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదండి. వృద్ధుడైన తండ్రి కోసం ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుందుబులు మోగి పైనుంచి పుష్పవృష్టి కురిసింది. భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ రోజు నుంచి ఆయన్ని భీష్ముడు అని పిలిచారు. ఆచరించి చూపించాడు కనుక భీష్మాచార్యుడు అని పిలిచారు. అప్పుడు తండ్రి గారు విని తెల్లబోయాడు. ఎంత త్యాగం చేశావురా, నీకు 2 వరాలు ఇస్తున్నాను. 1, యుద్ధ భూమిలో నువ్వు చేతిలో కోదండం పట్టుకొని ధనస్సు పట్టుకొని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. 2, నీకు మరణము లేదు, స్వచ్ఛంద మరణం. నువ్వు కోరుకుంటే వస్తుంది, నువ్వు కోరకపోతే రాదు. అందుకని నీకు ఈ 2 వరాలు ఇస్తున్నానని సత్యవతీదేవితో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. అర్జునుడిని పంపించారు భీష్ముడి మీద యుద్ధానికి. పంపిస్తే అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. వస్తే ఆ రోజున భీష్ముడు చేశాడు యుద్ధం. గమ్మత్తైన ప్రతిజ్ఞ చేశాడు. సర్వసైన్యాధిపత్యంలోకి వెళ్ళి తీసుకున్నాడు. తీసుకుని ఆయనకి అభిషేకం చేశారు సర్వసైన్యాధిపతిగా. చేస్తే దూతలు వచ్చి చెప్పారు, కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు, అర్జునుడికి సారథ్యం చేస్తాట, చేత్తో ధనస్సు పట్టుకోట, ఏ విధమైనటువంటి అస్త్రశస్త్రములను పట్టను అని ప్రతిజ్ఞ చేశాడన్నాడు. భీష్ముడు అన్నాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను సర్వసైన్యాధికారిగా, కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తానన్నాడు. కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు. అటువంటి కృష్ణుడితో అస్త్రం పట్టిస్తానన్నాడు. పట్టను అని కృష్ణుడు అన్నాడు. ఇప్పుడు ఈశ్వరుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా, భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఆ రోజు అర్జునుడు ఎదురొస్తే కొట్టాడు బాణాలు భీష్మాచార్యుల వారు. ఎన్ని ధనస్సులు తీసుకున్నా విరిగిపోయాయి. ఇంత సవ్యసాచి, ఇంత కవ్వడి. కొట్టిన బాణాలకి కృష్ణ పరమాత్మ కవచం పిట్లిపోయింది. పిట్లిపోయి మోదుగ చెట్టును కొట్టినట్టు కొట్టేశాడు కృష్ణుణ్ణి. వెనక్కి తిరిగి చూశాడు, నెత్తురు ఏరుల కింద పారిపోతోంది అర్జునుడి శరీరంలోంచి. కృష్ణుడు ప్రతిజ్ఞ మరిచిపోయి ఒక్కసారి చక్రం పట్టుకుని దూకేశాడు, సంపాదన పారేస్తాను భీష్ముడిని. అప్పుడు భీష్ముడు కోదండాన్ని పక్కన పెట్టి నమస్కరించాడు. చూసావా, లొంగిపోయావు, నా భక్తుడు, నిన్ను నమ్ముకున్న భక్తుడి కోసం ధనస్సు పక్కన పెట్టేశావు అని నమస్కరించాడు. 10 రోజుల యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ధర్మరాజు గారు కృష్ణుణ్ణి పిలిచి అన్నాడు, పితామహుడు యుద్ధం చేస్తుంటే ఇంకా యుద్ధం చెయ్యలేం, ఆయన సామాన్యుడు కాడు, అరివీర భయంకరుడు, ఎలా ఆయన్ని యుద్ధం నుంచి ఆపడం అని అడిగితే కృష్ణ పరమాత్మ అన్నారు, దీనికి ఒక్కటే పరిష్కారం, నువ్వు చెప్పులు విప్పేసి కవచం తీసేసి శిరస్త్రాణం తీసేసి 5 పాండవులు నేను కలిసి భీష్ముడి శిబిరానికి వెళ్ళి నమస్కారం చేసి ఆయన్ని అడుగుదాం అన్నారు. సరే పదండి అన్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి, ఏ మనవడు అడగకూడని ప్రశ్న. ధర్మరాజు గారు వెళ్ళి నమస్కారం చేస్తే ఒక్క మీకు సమర్థిస్తూ యుద్ధం చేయమని అడగడం తప్ప ఇంకేదైనా కోరుకో, ఇంత రాత్రి వేళ పాదచారి అయి ఎందుకు వచ్చావు ధర్మజ అని అడిగాడు. తాత ఇలా అడిగానని ఏమనుకోవద్దు, నువ్వు అసలు ఎలా చచ్చిపోతావు తాత అని అడిగాడు. ఎంత దారుణమైన మాట అండి ప్రపంచంలో ఇది. అసలు తాత నువ్వు ఎలా మరణిస్తావు అని అడిగాడు. అడిగితే అప్పుడు నవ్వి అన్నాడు, నా చేతిలో ధనస్సు ఉన్నంత కాలం నేను మరణించను. మనవడి యొక్క ప్రజ్ఞ చూసి పొంగిపోయాను అర్జునుడు వేసిన బాణాలకి. నా ధనస్సు పక్కన పెట్టాలంటే కొన్ని సందర్భాల్లోనే పెడతాను. రథం మీద స్త్రీ వచ్చి బాణం వేస్తే నేను ధనస్సు పక్కన పెట్టేస్తాను. ఎవరిదైనా పతాకం కిందకి జారిపోతే నేను యుద్ధం చేయను. వెన్నిచ్చి పారిపోతుంటే యుద్ధం చేయను. ఆడదిగా పుట్టి మగవాడిగా మారినటువంటి వాడు యుద్ధానికి వస్తే యుద్ధం చేయను. ఇందులో స్త్రీని పట్టుకుని యుద్ధానికి వచ్చేంత అవలక్షణం మీ దగ్గర లేదు. మీరు నాకు వెన్నిచ్చి చూపించి పారిపోరు. మీలో ఎవరి పతాకం కిందకి జారిపోదు. కాబట్టి మీకున్న అవకాశం ఒక్కటే, మీ పక్షంలో నామరణం కోసం తపస్సు చేసిన శిఖండి ఉన్నాడు. ఆ శిఖండిని అర్జునుడి రథానికి ముందు నించోపెట్టండి. నించోపెడితే శిఖండి బాణాలు వేస్తే నేను ధనస్సు పక్కన పెట్టేస్తాను. ధనస్సు పక్కన పెట్టేశాను కాబట్టి నేను మళ్ళీ బాణం వేయను.
వెయ్యను కాబట్టి వెనక నుంచి అర్జునుడితో బాణ పరంపర కురిపించి నా శరీరాన్ని డుల్లగొట్టేయండి అన్నాడు. అలాగే తాత అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏడిచాడండి అర్జునుడి శిబిరంలో. దానికి వచ్చారు. వచ్చిన తర్వాత శిఖండిని ఎదురుపెట్టి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన ధనస్సు పక్కన పెట్టేశాడు. పెట్టిన తర్వాత శిఖండి 100 బాణములు వేశాడు ఒకేసారి. ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞ నెరవేరాలి. ఆయన యొక్క కవచం డుళ్ళిపోయి కింద పడిపోయింది విప్పుకుని. గుండెలు దొరికాయి. దొరకగానే అర్జునుడు ఆ రోజు కొట్టినటువంటి బాణ పరంపరకి బొట్టన వేలు ఇలా పెట్టి వేలి ముద్ర వేస్తాను చూడండి, అలా వేలి ముద్ర వెయ్యడానికి ఇలా బొట్టన వేలు పెట్టడానికి చోట్లేనన్ని బాణాలతో కొట్టాడు. కొడితే చుట్టూ బాణపంజరమే, మధ్యలో భీష్ముడు ఉన్నాడు. అన్ని వేపుల నుంచి నెత్తురు కారిపోతోంది. వీపు చూపించలేదు కాబట్టి ఒక్క తల వెనక తగలలేదు బాణాలు. ఒంటి నిండా బాణపంజరాలు కొట్టిన తర్వాత సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయంలో రథం మించి డుళ్ళి కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు ఆయన శరీరం భూమికి తగలలేదు, బాణములతో పడిపోయి ఉండిపోయాడు. అప్పుడు పిలిచాడు. అందరూ పరుగు పరుగున వచ్చేశారు. యుద్ధం ఆపి భీష్ముడంతటి వాడు పడిపోయాడు వాళ్ళని. పడిపోతే అప్పుడు అడిగాడు, అయిపోయింది నా సమయం, స్వచ్ఛంద మరణాన్ని కోరాను. కానీ అప్పుడు గుసగుసలు వినపడ్డాయి. ఇంతటి భీష్ముడికి దక్షిణాయనంలో మరణమా? లేదు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఉత్తరాయణం వరకు నా శరీరం విడిచిపెట్టను. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి మాఘమాసం వచ్చిన తర్వాత రథసప్తమి నాడు రథం ఉత్తర దిక్కుకు తిరిగాక ఏకాదశి ఘడియల్లో నా ప్రాణం విడిచిపెడతాను అని అర్జునుణ్ణి పిలిచి, నా తల వ్రేలాడిపోతోందయ్యా వెనక్కి, మర్మస్థానములన్నీ కదిలిపోతున్నాయి, బాణములు కొట్టేయడం వల్ల నెత్తురు ఓడిపోతోంది, నాకు తలగడ అమర్చు అన్నాడు. దుర్యోధనాదులు వెంటనే తలగడలు పట్టుకొచ్చారు. ఈ తలగడలు కాదురా నాకు కావలసింది, యుద్ధ భూమిలందు పడుకున్నటువంటి వాడికి బాణములతో కొట్టాలి తలగడ, అందుకని అర్జునుడు కొడతాడన్నారు. అర్జునుడు బాణములతో తలగడ ఏర్పాటు చేశాడు. చాలు నీలాంటి మనవడు పుట్టాడని ఆ బాణముల మీద తలగడ ఏర్పాటు చేసుకుని, నేను ఈ యుద్ధ భూమినందే పడి ఉంటాను, నా చుట్టూ కందకం తవ్వండి, ఎవ్వరూ నా వైపుకి రాకుండానని కందకం తవ్వించుకుని ఆ భూమి మీద పడి ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. అందరూ ఈ ధృతరాష్ట్రుడి పక్షం అంతా ఓడిపోయింది, పాండవ పక్షం గెలిచేసింది. అప్పటికి కూడా ఇంకా భీష్ముడు అంపశయ్య మీదే ఉన్నాడు. ఒకనాడు దాహార్తి కలిగింది మహానుభావుడికి, నాకు దాహం వేస్తోందన్నాడు. నీళ్లు పట్టుకొచ్చారు. అంపశయ్య మీద పడుకున్నవాడు లౌకికమైన జలములు తాగడు. అర్జునుడికి తెలుసు ఏ నీళ్ళు ఇవ్వాలో. అర్జున ఈ అన్నాడు. ఆయన పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగిస్తే భూమిలోంచి నీరు అమృతోదకం పైకి లేచి ఆయన నోట్లో పడింది. ఆ నీటిని తాగాడు. తాగి అంపశయ్య మీద పడి ఉండగా ఇప్పుడు భాగవతంలోకి రండి. ఇవాళ భీష్ముడి యొక్క కథ వినాలి కాబట్టి ఇప్పటి వరకు నేను దేవీ భాగవత భారత ఇతర గ్రంథములలోకి వెళ్ళి భీష్మాచార్యుల వారి చరిత్ర ఈ అసుర సంధ్య వేళలో చెప్పుకుంటే మనుష్యులుగా పుట్టినందుకు మనం తరించిపోతామని సంక్షిప్తంగా భీష్మ చరిత్రని మీకు వివరించాను. ఇప్పుడు ఆ భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడి ఉండగా కృష్ణ భగవానుడు ఏకాదశి ఘడియలు దగ్గరికి వస్తున్నాయని ఆ ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు. భీష్ముడు అక్కడ అంపశయ్య మీద ఉన్నాడు, నువ్వు బయలుదేరి వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన దగ్గర ధర్మాలు తెలుసుకో. అటువంటి మహాపురుషుడు వెళ్ళిపోతే మళ్ళీ ధర్మం చెప్పేవాడు లేడు. అంపశయ్య మీద పడిపోయాడు. ఆయన అంటాడు, కాలము ఎంత అతిక్రమించడానికి వీలు లేనిది అనడానికి నాకు కట్టెదుట ఒక ఉదాహరణ దొరుకుతున్నది. మీరు ఈ పద్యాన్ని భీష్మస్థుతిలో ఈ పద్యాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకుంటే మనం చిన్న చిన్న కష్టాలకి కదిలిపోతాం. జీవితంలో కదిలిపోయి బాబోయ్ ఎంత కష్టమో ఎంత కష్టమో ఎంత కష్టమో అంటాం. కారణం ఏమిటంటే మనం ఆ కష్టమునందు వెంటనే తాదాత్మ్యత పొందేస్తాం, సంసారముతో తాదాత్మ్యత పొందుతాం. విధిని నిర్వహించాలి, ఒక తండ్రిగా నీ విధిని నువ్వు నిర్వహించాలి అంతే తప్ప అందులో వచ్చేటటువంటి సుఖదుఖములతో నువ్వు తాదాత్మ్యత పొందేస్తే నీ స్వధర్మమును నువ్వు నిర్వహించలేవు, జారిపోతావు. ఇంతటి అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు ధర్మరాజుని చూసి అన్నాడు. ధర్మరాజు వచ్చి అక్కడ నిలబడితే పరామర్శ అంటాం కదా, మరి ఉప పాండవులు పోయారు కదా. ధర్మరాజుని చూసి అన్నాడు, అయ్యో ఉప పాండవులు పోయారట కదా, ఏమిటో పాపం మీ కర్మ అనలేదు. ఎన్ని కష్టాలు పడిందయ్యా కుంతి, పాండురాజు చిన్నతనంలో చచ్చిపోయాడు, తండ్రి లేని బిడ్డలై పెరిగారు, ఎట్టకేలకు మీకు రాజ్యాధిపత్యం వచ్చింది, ఇన్ని వచ్చినా కష్టం మిమ్మల్ని వదలలేదు. చూసావా ఎలా వదలలేదో తెలుసా? రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి,
శాస్త్రోద్వేజకమైన గాంధీవము విల్లుయట. సారథి సర్వయోగ సంయోజకుడైన చక్రియట. ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తొడువచ్చనట. ఈ పాండవులకు కష్టము కలుగుట ఎంత చిత్రమో అన్నాడు. ఎంత గొప్ప పద్యమో చూడండి. రాజట ధర్మజుండు. ఇవాళ యావత్ భరతఖండానికి ధర్మరాజు గారు రాజు కాబట్టి వాళ్ళ వంక కన్నెత్తి చూడడమే. పోన్లేండి, ధర్మరాజు గారు రాజు అయితే ఏముందండి, బలహీనుడు అందామా. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి. ఎవరు ఆయన తమ్ముడెవరు? సాక్షాత్తుగా దేవేంద్రుడి యొక్క కొడుకు అర్జునుడు. ఆయన ధన్వి, చాలా గొప్పవాడు. కానీ ఆయనకి గొప్ప ధనస్సు లేదండి చేతిలో అందామా. శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట. అసలు ఆ గాంధీవానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇంకోళ్ళు ఎవరైనా అది అక్కడ పెడితే సరదాగా ముట్టుకుందామని ముట్టుకోవడం కుదరదు. అది పాములా కనపడుతుంది, శవల్లా కనపడుతుంది. అంత మహిమాన్వితమైనటువంటి ధనస్సు. ఆ ధనస్సుని పైకెత్తి పట్టుకొని విట్టి నారి సంధిస్తే చాలు, అందులోంచొచ్చేటటువంటి టంకార ధ్వనికి రామచంద్రమూర్తి పట్టుకునేవారు అటువంటి కోదండం. ఆ టంకారము వలన వచ్చేటటువంటి ధ్వనికి కొన్ని వేల మంది కుప్పకూలిపోయేవారు. దానికి గుండె ధైర్యం ఉండాలి అది వినడానికి. అది పిడుగులు పడిపోతున్నట్టు ఉంటుంది. అందుకే పిడుగు పడితే ఎవరిని తలుచుకుంటామో తెలుసా అండి? అర్జున పల్గుణపార్థం అని అర్జునుడి యొక్క దశనామాలు తలుచుకుంటాం. అటువంటి టంకారం చేస్తాడు ఆ ధనస్సులోంచి. టంకారం వింటేనే పారిపోతారు. ఆయనకి తెలియని అస్త్రం లేదు. ఎంత దూరంలో ఉన్న శత్రువు మీదైనా అస్త్ర ప్రయోగం చేస్తాడు. సవ్యసాచి, రెండు చేతులతో బాణాలు వేస్తాడు. అటువంటి వాడు సురరాజసుతుండట ధన్వి. శాస్త్రవోద్వేజకమైన విల్లు గాంధీవము విల్లుయట. పట్టుకునేటటువంటి విల్లు ఎటువంటిది? గాంధీవాన్ని పట్టుకుంటాడు. పోన్లేండి, ఇన్ని పట్టుకుంటాడు కానీ పాపం రథం సరైంది లేదు, సారథి లేడు అందామా. సర్వభద్ర సంయోజకుడైన సారథి చక్రియట. ఎవరా సారథి? సర్వకాలముల యందు భద్రత కల్పించి అర్జునుణ్ణి రక్షించుకోవడమే ప్రయోజనంగా పెట్టుకున్నటువంటి మహామహిమాన్వితుడైనటువంటి యోగపురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ సారథి. పోన్లేండి, ఈయన ఒక్కడే ఇంత గొప్పవాడైనా కొంచెం ఆదమరిపించి కొట్టారు, అభిమన్యుణ్ణి కొట్టినట్టు అందామా. ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట. ఎప్పుడు అర్జునుడి పక్కన ఎవరుంటారు? బ్రహ్మాండమైనటువంటి గద పట్టుకుని గిర్ర 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 తిప్పుతూ ఒక్క గదాదండంతో ఒక దెబ్బ వేశాడా ఏనుగుల కుంభస్థలాలు బద్దలైపోతాయి. అటువంటి ఉగ్ర గద పట్టుకుని తిరిగేటటువంటి భీముడు ఆ అర్జునుడి పక్కన తోడుగా వస్తుంటాడు. ఉగ్ర గదాధరుండు భీముడయ్యాజికి తోడు వచ్చనట. వీరికి ఆపత కల్గుటకేమి చిత్రమో, వీళ్ళ కొడుకులు చచ్చిపోయారు. ఏం ఆశ్చర్యం! పోనీ సహజ మరణం కాదు, ఒక్క శత్రువు వచ్చి రాత్రి చంపేతలు మనిషిడు. ఏమి ఆశ్చర్యం రా! కష్టం కాలోహి దురతిక్రమ. ఇది అశ్వత్థామ రూపంలో వచ్చిందా, కాల రూపంలో వచ్చిందా? కాల రూపంలో వచ్చేసింది. వచ్చేసి దుఃఖం వచ్చింది. కాబట్టి ఇంత గొప్ప అర్జునుడు, ఇంత గొప్ప గాంధీవం, ఇంత గొప్ప కృష్ణ పరమాత్మ, ఇంత గొప్ప భీముడు, అంతరాజు ధర్మజుడు, ఇంకింతకన్నా రక్షణ ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఉన్నారా? అట్లాంటి వాళ్ళ పిల్లలే బతకలేదు. వీళ్ళకి ఆపద కల్గుటకేమి చిత్రమో, వీళ్ళకి ఆపద రావడం ఏమిట్రా అని ఇప్పుడు అంటాడు. ఉప పాండవులు మరణించారంటే కాలాన్ని పాండవులు కూడా ఎదిరించలేకపోయారు భగవంతుడు సారథ్యం చేస్తుండగా. కాబట్టి ఇంక సామాన్యుడైనటువంటి వాడెంతరా? కృష్ణుడి వంక చూసి ఇంకా ప్రాణోత్క్రమణం చేసే సమయం ఆసన్నం అయిపోతుంది. ఏకాదశి ఘడియలు వచ్చేసాయి. ఎటువంటి ఉపమానం వేశాడో చూడండి. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్. ఒకే సూర్య భగవానుడు ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు. నేను చూసి అంటాను సూర్యోదయం అయిపోయింది అంటాను. నా భార్య అంటుంది అడుగో సూర్యుడు వచ్చేసాడంటుంది. ప్రతివాడికి ఒక్కొక్క సూర్యుడిలా కనపడుతుంటాడు. కానీ ఉన్నదొక్కడే సూర్యుడు. నిజోత్పన్న సస్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానో రూపకుడై ఒప్పుచునుండునట్టి. ఇదే పొద్దున్న స్వామీజీ అన్నారు, ఇదే మంగళత్వం. అనేకములుగా కనపడుతుంటాడు కానీ ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం. అనేకములుగా కనపడి ఒక్కడిగా ఉండి ఇంతమందికి ఇంతమంది సూర్యులులా కనపడిన వాడు ఉన్నది ఒక్కడే సూర్యుడైనట్టు, అంతటా వ్యాపించిన వాడు ఒక్కడే అయిన పరమాత్మ ఎవరున్నారో ఆయన పాదార విందముల యందు నా మనస్సు నిలబడుగాక అని అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు భగవానుణ్ణి ఆరాధన చేసి చిట్ట చివర బొటన వేలు దగ్గర నుంచి ప్రాణాల్ని లాగేసి అష్టమి నాటికి హృదయమునందు నిక్షేపించి అట్టే పెట్టాడు.
ఆఖరణ విష్ణు భగవాను ఎదురుగుండా చూస్తూ భీష్ముడు చూశాడు. మనం కూడా ఇక్కడ చూడగలగాలి నేర్చుకుని. అప్పుడు మొదలుపెట్టి విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన. ఎంత గొప్పవాడో చూడండి. అప్పుడు ఆ పంజరం మీద పడుకొని అప్పటికి ఎన్నాళ్ళైపోయిందో ఆ దేహం మాత్రమే మిగిలింది. బొటన వేలు దగ్గర నుంచి యోగ విద్యతో తీసేశాడు ప్రాణాల్ని, హృదయమునందు నిక్షేపించి ఉంచాడు. ఆఖరణ కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఆఖరణ వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు, నన్న వాసుదేవుడు రక్షించుగాక అని ఆఖరణ స్వామినే తలుచుకుంటూ హృదయములో ఉన్నటువంటి తేజస్సు ఒక్కసారి పరబ్రహ్మమునందు కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు అని తెలిసింది. తెలిసి ధర్మరాజాదులు తీసుకెళ్లి ఆ శరీరాన్ని అగ్నియందు నిక్షేపించి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేశారు. అటువంటి భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే మనుష్యలోకమునందు ఒక మర్యాద ఉంది. ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ ధర్మమును ఆచరించిన మహాపురుషుడు కనుక మానవాళి తల్లిదండ్రులు ఉన్నవారు కూడా భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా ఒక పని చేయవలెను. ఏమది? తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వాలి. తర్పణ ఇవ్వనటువంటి వాడు కృతఘ్నుడు. భీష్ముడికి తర్పణ ఇచ్చి తీరాలి, నాకు కూడా అటువంటి ధర్మము కలుగుగాక అని. తల్లిదండ్రులున్నా సరే దోషం లేదు, భీష్ముడికి ఇవ్వాలి తర్పణ, ఇచ్చి తీరాలి ప్రతివాడు. అటువంటి భీష్మ ఏకాదశి మహాపర్వదినం.